హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ గురించి ఒక చిన్న విశ్లేషణ. మీ అందరికీ తెలుసు, గత ఒక 2 సంవత్సరాల నుంచి మనం నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ విశ్లేషణ అందిస్తూనే ఉన్నాము. అది ఇది వచ్చి ప్యూర్లీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల నుంచి దాదాపు 12,000 పాయింట్ల దాకా నిఫ్టీ జనరేట్ అయి ఉంది. ముందుకి వెనక్కి ముందుకి, అంటే ఒక డైరెక్షన్ ఎలా ఉంటుందో, మార్కెట్ ఎలా రియాక్ట్ అవుద్దో అలాగే ఈ మార్కెట్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ముఖ్యంగా నేను ఒకటే చెప్తానండి, ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటే, డైరెక్షన్స్ తెలియకపోతే మార్కెట్లో సస్టైన్ అవ్వలేరు. ఎందుకంటే ఇంకో విషయం చాలా చాలా ముఖ్యంగా చెప్పాలి, ఈ డైరెక్షన్ వచ్చి అన్ని ట్రేడ్లు 100% సక్సెస్ అవుద్ది అనేది కాదు. అలా సక్సెస్ పాసు ఫెయిలియరు అలా చేసే 12,000 పాయింట్లు జనరేట్ అయింది. అది నెక్స్ట్ వీడియోలో తర్వాత చూపిస్తాను పాయింట్స్ది. ఇప్పుడు ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇప్పుడు నిన్న మార్నింగ్ అంటే 1వ తారీఖున మనము ఎగ్జాక్ట్గా మనము ఒక 12 గంటల 6 నిమిషాలకి, చూడండి, 12 గంటల 6 నిమిషాలకి మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఒక సెల్లింగ్ అక్యుములేషన్ జనరేట్ అయింది. అది మనం ఇక్కడ చూద్దాము. ఇది కూడా మనం వేద్దాము కరెక్ట్గా. 12 గంటల 6 నిమిషాలకి 23,483 23,485 కరెక్ట్, 23,483. ఇది మనం 12 గంటల 6 నిమిషాలకు అనుకుంటా, అక్కడ స్క్రీన్ షాట్ కూడా ఉంది. 12 గంటల 6 నిమిషాలకి నిన్న మనము సెల్లింగ్ అక్యుములేషన్ మనం ఇచ్చున్నాం. చూద్దాం ఏం కండిషన్లో ఉంది, ఏంటి ఇప్పుడు ఏం కండిషన్లో ఉంది అనేది. వచ్చి 1 మినిట్ చార్ట్ దాన్ని, ఎందుకంటే చాలా మంది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఎంతమంది చేస్తూ ఉంటారు, బట్ ఒక డైరెక్షన్ అనేది వాళ్ళకి తెలియదండి. నేను ముందే చెప్పాను కదా, ముందు వెనక్కి అయ్యే ప్లస్ మైనస్ అయ్యే 12,000 పాయింట్లు జనరేట్ అయింది. నేను అనేది 100% ప్రతి ట్రేడు నీకు పాజిటివ్గా ఉంటుందని మనం అనుకోకూడదు, బట్ డైరెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. మనం 12 గంటల 6 నిమిషాలకి ఇచ్చాము, అయితే అది యాక్టివేట్ ఎన్ని గంటలకి అయింది అనేది చూద్దాము. 12 గంటల 6 నిమిషాలకి మనము ఈ వాల్యూ టచ్ అయితే సెల్లింగ్ సెకండ్ అక్యుములేషన్ అది వదిలేసేయండి, దాని గురించి అది ఎగ్జాక్ట్గా 1 గంట 8 నిమిషాలకి, అంటే గంట సేపు తర్వాత ఇది వచ్చి మనకి 1 గంట సేపు తర్వాత మనకి యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన తర్వాత మనం ఎమ్మటే వేసుకుంటాము డౌన్ సైడ్ అంచనా టార్గెట్స్. ఇవన్నీ చూడండి, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ప్యూర్లీ డౌన్ సైడ్ అంచనా టార్గెట్స్ వచ్చి 23,23043.
ఇది జస్ట్ ఒక అంచనా మాత్రమే. ఇదిగోండి, ఇది డౌన్ సైడ్. ఇప్పుడు వచ్చి నిన్న 1:08 షార్ట్ అక్యుములేషన్ యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయిన తర్వాత నిన్న ఎంత వచ్చింది మార్కెట్ లో అనేది చూద్దాము. ఎక్కడ క్లోజ్ అయింది అనేది కూడా చూద్దాము. ఈ రోజు మార్కెట్ ఎక్కడ ఓపెనింగ్ అవి కూడా క్లియర్ గా చూద్దాము. చూడండి, నిన్న లో వచ్చి ఎగ్జాక్ట్ గా 23,360 వచ్చిందండి. 23,360 లో 23,357.95 నిన్న లో వచ్చింది. క్లోజింగ్ వచ్చి నిన్న 23,382. అంటే మన అక్యుములేషన్ నుంచి ఒక 100 పాయింట్స్, ఆల్మోస్ట్ ఒక 80 పాయింట్స్ డౌన్ లోనే క్లోజ్ అయింది. ఇప్పుడు మనం చూద్దాము, ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయింది 2వ తారీఖు, ఏంటి అనేది చూద్దాము. ఈరోజు చూడండి, మార్నింగ్ గ్యాప్ డౌన్ వచ్చింది. లో ఎంత వచ్చింది అనేది మనం చెక్ చేద్దాము. ఫస్ట్ మార్నింగ్ గ్యాప్ డౌన్ కి 23,233 వచ్చింది నిఫ్టీ. ఆల్మోస్ట్ మన సెల్లింగ్ అక్యుములేషన్ నుంచి ఒక 220 పాయింట్స్ డౌన్ అయింది. అది మళ్ళీ కూడా ఒక లో వచ్చినట్టుంది, చూద్దాము. లేదు, రాలేదు. బట్ ఓపెనింగ్ మనం 23,233 అనేది లో టచ్ అయి ఉంది. అది ఇప్పుడు 23,367. సెల్లింగ్ అక్యుములేషన్ ఉంది, వెయిటింగ్ ఫర్ డౌన్ సైడ్ మన అంచనా లెవెల్స్. అది ఇక్కడ దాకా రావచ్చు, రాకుండా పోవచ్చు, అదే ఇక్కడ. బట్ ఏదైనా మార్కెట్ వచ్చి ఓవరాల్ గా ఒక సెల్లింగ్ లోనే ఉంది కాబట్టి ఇట్ మే హ్యాపెన్స్ అని అనిపిస్తుంది. చూద్దాము, ఇదంతా జస్ట్ ఒక అంచనా మాత్రమే. అది ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా మీరు చూసారు. ఇప్పుడు మనం ఏ డైరెక్షన్ లో ఉన్నామని చెప్పి, అది మనం షార్ట్ అక్యుములేషన్ అయిన తర్వాత దాదాపు మనకి 23,453 నుంచి 23,229 దాకా వచ్చింది. అంటే దాదాపు 220 పాయింట్స్ డౌన్ సైడ్ మనం అక్యుములేషన్ లెవెల్ చూసాము, టచ్ అయింది, వచ్చింది. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.